తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శనిత్రయోదశి మరి ఎందుకంటే మాసం ప్రారంభం అవుతోంది, సంవత్సరం ప్రారంభమైంది, యుగాది. వినడమే జాతకంలో ఏలనాటి శని ఉంది అని మేషరాశి వారికి కావచ్చు, మీనరాశి వారికి కావచ్చు, కుంభరాశి వారికి ఈ 7.5 సంవత్సరాల శని ప్రభావం ఉందంటున్నారు. అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా కొంతమంది చూస్తున్నారు. మరి వీరికి ప్రత్యేకమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? శని అనుగ్రహం కోసం ఏం చేయాలి ఆ రోజున? ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః శంభాతో వాత్పరపా అపశ్రుతః యమాయ సోమగుం ధనుతయమాయ జుహుతాహభిః యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరంకృతః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయకుస్యామపతయోరయీనాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహదేవతాయై నమో నమః. నమస్కారం సమర్పయామి. ఏం చెయ్యాలి అన్నారు కదమ్మా. ఏమి చెయ్యకపోయినా ఇసక రేణువంత కూడా నష్టం లేదు మనకు. అవునా? ఒక్క పని చేయకపోతే చాలు. శనిని తిట్టకపోతే చాలమ్మా. శనిని తిట్టొద్దు, తిట్టకపోతే చాలు. ఏ పని చేయవలసిన అవసరము లేదు. ఆ ఇంట్లో కూర్చొని తన తిండి తన తింటూ నమస్కారం చేసుకుని ఉంటే చాలమ్మా. ఎవ్వరు నోరెత్తినా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వెళ్ళలేదు, నాకు శనిలా దాపరించాడు, నేను అనుకుంటా నీకు శని నిజంగా నిత్య జీవితంలో ఈ మాటలు వింటాం. శని నీకు నిజంగా దాపరించలేదు కాబట్టే నువ్వు ఇంకా నీ గత అధోగతుడు. ఆయన నిజంగా దాపరించంటే ఏ స్థితికి వెళ్ళేవాడు. మొత్తం ఈ గ్రహాలలో శని అంతటి మంచివాడు ఎవరు లేడమ్మా. శనిగ్రహం అనుగ్రహం ఇచ్చాడా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంతటి యోగాన్ని ఆయన మనకు ఇస్తాడు. కానీ మనం ఆయన్నే పట్టుకొని అమ్మాలి బూతులు నోటికి ఏది వస్తే అది శని పెట్టినట్టు పెట్టాడు, శనిలాగా ఈ రకరకాలుగా తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయకుండా మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనకి ఎంత కాలుతుందమ్మా. అటువంటిది ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు అసలు? మామూలుగానే ఆయన అందరి యందు ఒక రకమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి దృష్టి విధానం ఏదైతే ఉందో దాని మీద ఉంటాడు అనేటువంటిది ఒకటి ఉంది. ఏ వ్యక్తికి శని అన్యాయం చేయండి. శని అంతర్దశో విదశో ప్రాణదశో సూక్ష్మదశో వచ్చినప్పుడు, అర్ధాష్టమశనో అష్టమశనో ఏలినాశనం ఉన్నప్పుడు అతను ఏది చెయ్యాలో అతను ఒక విధానం చేసుకెళ్తున్నాడు. అంతే. 90 మందికి మంచి చేస్తే 10 మందికి చెడు జరుగుతుంది. 90 మంది గొప్పగా చెప్పుకోరు, శని వల్ల నాకు మంచి జరిగిందని చెప్పుకోరు. 10 మంది మాత్రం ఆయన్ని పోటు పొడుస్తూ ఉంటారమ్మా. ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తారు. అవునండి. దాన్ని మనం ఏం చేయగలము? కానీ మీరు అన్నమాట నిజం గురుగారు. ముందు తిట్టకుండా ఉండడమే అదే సరైన గౌరవం. పూజ చేయకపోతే నష్టం లేదు. ఆయన నువ్వు పూజ చేయాలి నేను కొడుకోట్లా. వాచా దోషం. మన పెద్దవాళ్ళు నోరా వీపుకు చేదేది అంటారు చూసారండి. నోటికి ఎలా పడుతుంది మాట్లాడితే వీపు దెబ్బలు పడుతూ ఉంటాయి. కాబట్టి నోరు బారేసుకోకుండా ఉంటే చాలు. ఇట్లాగో శని త్రయోదశి అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈశ్వరుడికి తైలాభిషేకం లేదా ఆంజనేయ స్వామి వారికి తైలాభిషేకం. ఆంజనేయ స్వామి వారికి అయ్యో ఆంజనేయ స్వామి వారికి తైలాభిషేకం, దత్తాత్రేయుడికి తైలాభిషేకం, దక్షిణామూర్తికి తైలాభిషేకం లేదా ఈశ్వరుడికి తైలాభిషేకం. ఈ 4గిట్లో ఎవరికైనా ఇక లేదంటే శనికి తైలాభిషేకం. అది ఎట్లాగా మామూలే. అన్నిటిలో ప్రధానమైనటువంటిది ఈశ్వరుడికి శనికి తైలాభిషేకం చాలా శ్రేయస్కరం. దత్తాత్రేయుడికి ఆ తైలాభిషేకం చేసుకోగలిగితే ఏదైనా ఒకవేళ ఎక్కడైనా మనకు తెలుసో తెలియకో పాపాలు ఏవైనా ఉన్నాయి అనుకున్నట్లయితే అవి ఒంటికి మొత్తం తైలం పట్టించి గట్టిగా మనం పట్టుకుంటామంటే అవుతుందండి, జారిపోతుంది. ఆ రకంగా పట్టిన పీడ మొత్తం విరగడైపోతుంది. ఎక్కడైనా ఏదైనా ఉన్నది అంటే నీ మనస్సులోనే పీడ ఉందంటే దానికి ఎవరేం చేయలేరు. శని పీడ, శని పిశాచం మన మనస్సులోనే కనుక ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మనస్సులో అనేటువంటిది ఏమీ లేకుండా ఆయన అనుగ్రహం నాకు లభ్యమైతే చాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్చన చేయండి. నాకు ఇది పీడ పోవాలి అంటే శని పీడ ఏం కాదమ్మా. మన కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించేటువంటి దానికి ఆయన కూడా ఒక కారకుడు. నీ జన్మ ఏమిటి, నీ విధానం ఏమిటి నీకు తెలుసు. అక్కడ గాజు పెంకులు కింద పడ్డాయి,
తొక్కితే కాళ్ళకు గుచ్చుకుంటాయని తెలుసు, నడుస్తాయి. కాళ్ళకి చెప్పులు వేసుకుని తొక్కితే ఏమీ కాదు అని తెలుసు. సో కాళ్ళకి చెప్పులు వేసుకుంటే ఏమీ కాంతి, చెప్పులు వేసుకోకపోతే ఏమవుతుందో చూద్దామని కాలేస్తే, అంటే ఆ విచక్షణ మనకు ఉంది కదా. ఉంది, correct. సో ఆ విచక్షణ ఒక్కసారి మనం దృష్టిలో ఉంచుకొని ప్రాణపీడోపశాంతయ అంటే ప్రాణానికి సంబంధించినటువంటి దోషాలని తొలగించేస్తాడు ఆయన. ఎవరు? శని. అటువంటి వారిని మనం శని పట్టింది, పీడ పట్టింది, శని పిశాచము, శని పట్టిందా, శనికి అభిషేకం చేయండి, తలస్నానం చేయండి, కాళ్ళు కడుక్కోండి. ఇటువంటి ఎప్పుడైతే కనుక శని అనేటువంటి గ్రహాన్ని అంటరాని గ్రహంగా, అనరాని గ్రహంగా, ముట్టరాని గ్రహంగా మనం ఎప్పుడైతే చూస్తామో, మనం ఏదైతే చూస్తామో అవన్నీ ఆయన మనకి అనుగ్రహంగా ఇస్తాడు. మనం ఆయన్ని ఏ దృష్టితో చూస్తున్నామో అవి మొత్తం బింబ ప్రతిబింబం తెలుసమ్మా. అద్దంలో మనం ఎలా చూసుకుంటాం మనం, అలానే ఆయన్ని మనం ఎలా అయితే చూసామో అవన్నీ తిరిగి ఆయన మనకి ఇస్తాడు. అంటే మనం బాగుపడాలని ఎందుకు కోరుకుంటాం? ఇంకా మనం ఎందుకు బాగుపడతాం? మనం బాగుపడాలి అంటే నీ ఆలోచన బాగుండాలి. గ్రహమైన ఏదైనా నువ్వు ఆలోచించే విధానం ఎలా అయితే ఉంటుందో, మతిం ధర్మేం గతిం శుభాం. కాబట్టి నీ మతి, నీ ఆలోచన ఏ రకంగా అయితే ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా శనేదే వచ్చి నేను ఎత్తి మీద కూర్చుని నేనైతే హరించడు, నిన్ను టార్చర్ పెట్టడు. ఖచ్చితం, అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా. కాదు కూడదు మేషరాశి వారికి, వీరికి వారికి శని ఇదుంది అదుంది అని అంటే ఈ బాడీకి నడువుడి మీదకి రావాల్సిందేగా. పట్టుకుంటే జరగదండి మరి, సర్వనాశనం కావటానికి కాదంటారా? ఇంకా నిజంగా ఒకవేళ ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని వస్తే దైవ దర్శనాలు ఎక్కువ అవుతాయండి. దైవ దర్శనాలు ఎక్కువ అవుతాయి. మనిషికి బద్ధకం వస్తుంది, ఎందుకంటే ఆయన మందగమనుడు, కాబట్టి బద్ధకం ఎక్కువ వస్తుంది. ఆ బద్ధకాన్ని నువ్వు వదిలేవా నీ జీవితం బాగుపడుతుంది. బద్ధకంతో ఉన్నావా ఇంకో 10 రోజులకి లస్తావు, అంతే, అంతకు మించి లేదు. కాబట్టి ఆయన గురించి మనం అనవసరంగా అనుకునే దానికన్నా ఈశ్వరారాధన చేసుకోండి చక్కగా. సంధ్యా సమయంలో శనేశ్వరుడికి అభిషేకం చేయండి. సంధ్యా సమయంలో శనేశ్వరుడికి అభిషేకం చేసి ఆయనకి నువ్వులుండలు ప్రసాద నివేదన పెట్టి, ఆ నివేదన పెట్టిన దాంట్లో ప్రసాదాన్ని స్వీకరించండి. ప్రసాదం ఆ మొహం పెడతారు చూశారంటే అసలు అట్లా వచ్చేస్తుంది. బుధుడికి ప్రసాదం అంగా తింటారు, బుధగ్రహానికి పూజ చేసి ప్రసాదం అంతా తింటారు, చంద్రుడికి పూజ చేస్తే ప్రసాదం అంతా తింటారు. చివరికి ఇళ్లల్లో కూడా శనికి జపం చేస్తే తీర్థం తీసుకోవాలంటే ఏమిటో భయపడిపోతుంటారు. భయపడతారండి, నిజమండి. ఇప్పుడు మామూలుగా గురువు గారు, ఇప్పుడు సరే వీరైతే ప్రసాదం స్వీకరించాలి, పక్కన వాళ్ళకి కూడా పెట్టొచ్చా? ఎవరికైనా పెట్టచ్చమ్మా ప్రసాదం అంటే, ఎవరికైనా పెట్ట అదే అంటున్నా. ప్రసాదము అంటే ఎవరికైనా మనం ఇంత నివేదన పెడతాం. నువ్వులు ఇవ్వాలన్నా కూడా భయమే, తీసుకునే వాళ్ళకి భయమే. అదే వచ్చింది. ఎలా ఉంటుందంటే అమ్మా, మనం ఒకరింటికి చిన్న ఖర్చుకి వెళ్ళాం, వెళ్తే ఆ నువ్వులు తీసుకొచ్చి వారి చేతికి వయ్యా అన్న అంటే ఆయన నువ్వులు చేతికి తీసుకోవడం ఏంటి అన్నారు. నేను తీసుకోకూడదా అన్న. మీ శరీరం నాకు అంటుతుంది అన్నాడు. మంచిది అన్న. అదే నువ్వులు ఆ బ్రాహ్మణ్ నెత్తి మీద వేయాల్సి వచ్చింది, వేస్తుంటే ఆయన వెనక్కి జరగమన్నా. అదేంటంటే అన్నాడు, నువ్వు ఆ బ్రాహ్మణ్ నెత్తి మీద నువ్వులు ఎలా వేస్తావు నువ్వు అడిగా. ఇక్కడ వెయ్యాలి కదండి అన్నాడు. చేతికి ఇస్తే నువ్వు తీసుకోకూడదు, నువ్వు ఆ బ్రాహ్మణ్ నెత్తి మీద నువ్వు వేస్తే నీ కుటుంబానికి పట్టిన దరిద్రం మొత్తం ఆయన నెత్తి మీద పట్టాలి. మరి నోటి నుంచి మాట్లేదు. అంటే మనకు పట్టిన పేడ అటువంటిదండి. పట్టిన పేడ ఎలా ఉందంటే ఇదే, నువ్వు చేస్తేనేమో తప్పు, నేను చేస్తే మహా దోషం, మహాపుణ్యం. నేను చేస్తే నువ్వు నీ చేతితో నువ్వులు తీసుకుంటే తప్పు, నేను నీ నెత్తి మీద వేయడం పుణ్యం. ఎక్కడమ్మా ఇదంతా? ఇవి అసలు తెలుసుకోవాలి, చాలా ముఖ్యమైన. దీని వల్లనే మనం అనకూడదు. సనాతన ధర్మం అనేటువంటిది పూర్తిగా భ్రష్టత్వం చెందడానికి కారణాలు వినండి. అపోహలు అన్ని, నిజాన్ని పక్కన పడేసేసి నిందల మీద, నిష్ఠురాల మీద, అపోహల మీద, అపనమ్మకాల మీద, అదేదో మూఢభక్తి, అంధభక్తి, వాటి మీద వెళ్తాం వలన సరియగు ధర్మం అనేటువంటిది నశించిపోయిందమ్మా. భగవంతుడు ఎప్పుడూ ఎవరిని శిక్షించదు. కాకపోతే నువ్వు చేసేటువంటి మంచికి మంచి ఫలితాన్ని ఇస్తాడు, చెడుకు చెడు ఫలితాన్ని ఇస్తాడు. అంతే. నువ్వు చేసిన దానికి ఫలితాన్ని ఇస్తాడు ఆయన. ఆ చేసింది నువ్వు ఎలా చేశావు అనేటువంటిది నువ్వు నిర్ణయించుకో. నేను నా ఇష్టం వచ్చినట్టు చేశా అన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు ఫలితం. అనుభవించి తీరాల్సిందే. అనుభవించు రాజా
ఏదో పాట కూడా అంతే, ఉంది. అవును. కాబట్టి నువ్వు చేసేది సవ్యంగా ఉందంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నీ సవ్యంగానే వస్తుంది. అంటే శనిత్రయోదశి శని ఉదయం పూట ఈశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని, సంధ్యా సమయంలో శనికి తైలాభిషేకం చేసుకొని, శంఖు పూలు దొరికితే ఆయనకి మాల వేసుకొని, చిమ్మిరి నువ్వులుండ నల్ల నువ్వులు దంచి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయనకి నివేదనగా పెట్టి, ఆ ప్రసాదం సరే ఎవరు లేరు, ఓకే ఎవరికి ఇవ్వక్కర్లా, నువ్వైనా ప్రసాదం తీసుకొని ఆయన దగ్గర ప్రసాదం తీసుకుని కళ్ళగద్దుకొని సాయి నమస్కరించుకుని నోట్లో వేసుకో. శివాలయంలోకి వెళ్తే ప్రసాదం తింటా, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా, అమ్మవారి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా, వీళ్ళందరి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా, శనేశ్వర దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా అంటే ఈయన అనుగ్రహం లేని వాళ్ళు ఎవరేం చేయలేరు. శనేశ్వరుడు అనుగ్రహం లేకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. వాళ్ళందరూ ఒకటే అడుగుతారు, అందరూ అన్ని చూసిన తర్వాత ఈయన ఒక చూస్తారు, ఓకే నేను బాగానే ఉన్నా అంటే చాలు, వాళ్ళందరూ అనుగ్రహిస్తారు. కాస్త శని ఒక చూసినప్పుడు ఇలా పెట్టి కూర్చుంటాడు శని, ఆయన పట్టించుకోరు. ఎందువల్లనంటే ఒక దేవతని స్తుతిస్తున్నావు, ఇంకో దేవతని తిరుగుతున్నావు. ఈ దేవత నుంచి నాకు పీడ ఉంది, నువ్వు బాగు చేయి అంటున్నావు. కానీ నీ జన్మ నక్షత్రంలో ఏముంది, నువ్వు పుట్టంగానే నీకు జాతకం రాశారు తప్పదే ఈ మేషంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు, వృషభంలో శివుడు ఉన్నాడు అని రాయలేదుగా. మేషంలో ఫలానా గ్రహం, వృషభంలో ఫలానా గ్రహం రాశారు. కాబట్టి వీళ్ళ ఒక్క విధానాన్ని అనుసరించే వాళ్ళ యొక్క అనుగ్రహాలు వస్తాయి మనకు. కాబట్టి వీళ్ళని అనుసరిస్తూ వాళ్ళ అనుగ్రహం కోసం మనం తాపత్రయపడాలి. వీళ్ళని అనుసరిస్తూ ఉన్నామా ఆటోమేటిక్ అనుగ్రహం ఎక్కడ ఆగదు. వీళ్ళని అనుసరించకుండా వాళ్ళ కోసం ప్రయత్నం చేసామా వీళ్ళు ఆపేస్తారు. అది వాళ్ళ చేతిలో ఉన్న విద్య. ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఏది అడగాలో మీకు తెలుసు. నేను మీరు అడిగిన దానికి సరైనది చెబితే మీరు అప్లోడ్ చేస్తారు వీడియో, సరైనది చెప్పకపోతే ఆపేస్తారు. అది మీ చేతుల్లో ఉంది, అంతే కదండి. సో అలానే ఏది ఎంతవరకు ఎవరికి ప్రాముఖ్యత ఆ విధానాన్ని అనుసరించాలి. కాబట్టి శని త్రయోదశి కాబట్టి ఏదో శని పీడ పిశాచం అనుకుని ఎన్ని చేసినా వృధా, పైపెచ్చు చేసిన దానికి చేసినంత పాపాన్ని మనం మూటకట్టుకోవటమే. కాబట్టి పీడ కాదు, పిశాచము కాదు, ఆయనంతటి ఉత్తముడు ధర్మాత్ముడు లేరు. కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకొని నాయన నీ అనుగ్రహాన్ని ఇవ్వు, నాకు చేతనైనట్టుగా ఈశ్వరారాధన ఉదయం చేసుకున్నా, ఇప్పుడు నీకు తైలాభిషేకం చేస్తున్నా, ప్రసాదాన్ని తీసుకున్నా, వికారంగా తీసుకోలేదు. ఏదైనా ఆలయానికి వెళ్తే ప్రసాదంగా నాకు ఇంకోసారి పెట్టిన ఎలా అయితే తీసుకున్నానో అలానే ప్రసాదం తీసుకొని తృప్తిగా నేను భుజించా, నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు. అనుగ్రహాన్ని ఇవ్వలేదు నష్టం లేదు, ఆగ్రహాన్ని మాత్రం నాకు చూపించుకో, ఇంకేం అక్కర్లేదమ్మా. చిన్నవి మనం తెలుసుకోవాలి, అవి తెలుసుకోలేకపోవడం వల్ల మొత్తం చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.